హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఏమీ లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఉంది కదా, తనకి 10th మంత్ బర్త్డే ఫోటోషూట్ చేస్తూ ఉన్నాం అనమాట. అది టైంకి గుంటూరు వచ్చింది కాబట్టి నేను మా ఇంటికి ఇన్వైట్ చేశాను. ఇంక ఇక్కడే చేసుకుందాం రా అని. ఒకేసారి సంక్రాంతి థీమ్ కాబట్టి మా సిస్టర్ వాళ్ళ అమ్మాయికి కూడా కలిపి ఇద్దరికి ఒకే చోట తీద్దాము అని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా అందుకోసమని దాన్ని అయితే నేను పిలవడం జరిగింది. మార్నింగ్ వచ్చిందనమాట. ఇంకా మేము లంచ్ అది చేసుకొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ అది స్టార్ట్ చేసామన్నమాట. లిటరల్లీ మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా అయిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మేము డెకరేషన్ అయితే చేసుకున్నాం అనమాట. బయట కొనుక్కొచ్చింది ఏదీ లేదు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మేము ఏదున్నా ఏ వస్తువులైనా ఏదైనా ఇంట్లో ఉన్న వాటితోనే మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా అలాగే ఉన్న వాటితోనే మేము చేసుకుంటూ ఉన్నాం అనమాట. సంక్రాంతి థీమ్ కాబట్టి మాకు వచ్చిన ఆ చిన్న చిన్న ముగ్గుల్ని ట్రెడిషనల్గా, అది ఇల్లు అనుకున్నాం, ఇంటి కింద డిజైన్ ముగ్గులు ఉండాలి కాబట్టి ఇంటి ముందు ముగ్గేస్తున్నాం అనమాట. సో లైక్ దట్ ఇంక ఇలాగా మేము ప్లాన్ చేసుకొని ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే సూర్యుడిని చేయాలి కదా. ఆ సూర్యుడినేమో కందిపప్పు ఉంటుంది కదా, దాంతో చేసాము. తోరణాలేమో మాకు మామిడాకు లేదు కాబట్టి మేము దాన్ని సీతాఫలం ఆకులు ఉంటాయి కదా, దాంతో మేనేజ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా మాకు ఏమంటారు, భోగికుండ కావాలి కాబట్టి భోగికుండ అంచులు ఎడ్జెస్ ఉంటాయి కదా, దాన్ని కూడా దీంతోనే గీసేస్తున్నాం అనమాట. దాంట్లో రైస్ అండ్ కందిపప్పుతో ఫిల్ చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నాము. షేప్ కరెక్ట్గా రావటం కోసం అని ముగ్గుతో వేసేసాము. అక్కడ కనిపించేవి 100కి 100% మన చుట్టుపక్కల ఉంటూ ఉంటాయి. బ్లౌజ్ పీస్లు అయితే ఆల్రెడీ మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి కదా. సో అలాగా మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు అబ్బా. అంటే చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మాకు చెప్పాను లిటరల్లీ అది ఫోటోషూట్తో కలిపి హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. బేబీ సపోర్ట్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోయింది తప్ప, బట్ మా పిల్లలు అలా కాదు, సపోర్ట్ చేయకుండా కొంచెం క్రాంకీ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో అలా అవ్వకుండా ఉంటే మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా నీట్గా క్విక్గా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా మా వాళ్ళిద్దరికీ సేమ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా మేమిద్దరం వేసేసి తీద్దాం అనుకున్నాం. బట్ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఏడుస్తున్నారు. ఇంకా అందుకోసమని 1 బై 1 తీద్దాంలే అని అయితే అనుకున్నాము. నేను కింద స్టిక్స్ తేటానికి వెళ్ళాను అనమాట. ఇంకా నా ఫ్రెండ్ అయితే ఇంకా దాంట్లో కందిపప్పు అండ్ రైస్ ఫిల్ చేయడానికి రెడీ అయిపోయింది. అది రెడీ చేసిన తర్వాత పాపకి నేను రావడం లేట్ అయిపోయిందంట, బోర్ కొడుతుందని చెప్పేసి మళ్ళీ ఫోన్ పట్టుకుంది. నేను వచ్చేసరికి అది ఫోన్ చూస్తుంది. ఏంటి అని అంటే, నువ్వు వచ్చేలోపే అయిపోయింది పని అని నేను కవర్ చేస్తూ ఉందన్నమాట. కావాలంటే నువ్వు వీడియో చూడు, వీడియోలో నేను ఖాళీగానే కూర్చున్నాను కాసేపు, అప్పుడే ఫోన్ కనిపించిందని ఫోన్ తీసుకున్నాను, లేకపోతే ఫోన్ తీసుకునేదాన్ని కాదు అని చెప్పేసి నవ్వుతుందన్నమాట. ఇంక ఇలా ఈలోపు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే నిద్రపోతుంది. అది నిద్రపోతుంది కాబట్టి మేము ప్రశాంతంగా ఇంత ఫాస్ట్గా అయినా డెకరేట్ చేసుకోగలిగాము. భోగి కుండకి కింద మంట కావాలి కదా, సో వాటి కోసం అని కిందికి వెళ్ళి పుల్లలు ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చానమాట. ఇంకా ఆ పుల్లలతో చేస్తూ ఉన్నాము. అంటే ఏదైనా కొంచెం న్యాచురల్గా అలా ఉండేలాగానే ట్రై చేద్దాము అని అయితే ఇద్దరం అనుకున్నాం అనమాట. ఇంకా అందుకోసమని దానికి కూడా ఏదన్నా తేగలు ఉంటాయి కదా, అవి తెద్దాం అనుకున్నాం కానీ మాకు నియర్ బై దొరకలేదు. అందుకోసమని తేగల ప్లేస్లో అవి పెట్టామన్నమాట. లేకపోతే ఇంకా తేగలు తీసుకొచ్చి వాటిని పెట్టే వల్ల ఇంకా న్యాచురల్గా ఉండేది. టైంకి మా అత్తగారు అరిసెలు కూడా పంపించారు కాబట్టి అరిసెలు, అంతకుముందు తీసుకొచ్చుకున్న చెక్కలు ఉన్నాయి, అవి ఫ్రెష్గా చేసిన ఏమంటారు కారపూస, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సంక్రాంతికి సింబాలిక్గా చేసుకుంటూ ఉంటాం కదా మనం పిండి వంటలు. ఇంకా అవి కూడా పెట్టేసామన్నమాట. చూస్తూ ఉండండి వీడియో అంతా కూడా. ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతూ ఉంటాయి కదా, అందుకని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే సబ్స్క్రిప్షన్
ఫ్రీ కదా. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకో బ్లౌజ్ పీస్ తీసుకున్నాం అనమాట. దాన్ని కైట్ చేసేద్దామని చెప్పేసి దాంట్లో మేమిద్దరం అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. అంటే కైట్కి ఎలా పెట్టాలి ఏంటి అని అనేది మా ఇద్దరి సమస్య. ఇప్పుడు అంటే మధ్యలో గీత పైకి ఉంటుందా కిందికి ఉంటుందా అని ఇంకా దాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. అంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఒకరు పాపను పట్టుకోవాలి, ఒకరు వీడియో తీయాలి కాబట్టి అయినంత వరకే వీడియో తీసాము. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే కైట్ చేసి ఇంకొకటి స్మైలీ కైట్ చేసాము. ఇంకా ఇలాగా చేస్తూ ఉన్నాం అన్నమాట. దానికి ఏమంటారు, నువ్వు గీసేసిరా నేను లెవెల్ చేస్తూ వస్తాను అని చెప్పాను. సరే అని చెప్పేసి నార్మల్గా 4 లైన్స్ పెట్టేసి అయితే బయటకు వచ్చేసింది. ఇంకా తను వెళ్ళి బేబీని రెడీ చేస్తూ ఉంటే ఇంకా నేను వచ్చేసాను అనమాట. ఇంకా అంటే ఇద్దరం వర్క్ షేర్ చేసుకొని హ్యాపీగా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాము అని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఎప్పుడైనా ఏదైనా అంతే కదబ్బా, ఒక్కరే చేయడం కన్నా ఇంకిద్దరు షేర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా 10 అనే నెంబర్ ఎక్కడ రాద్దాము ఏంటి అనే టాపిక్ వచ్చిందనమాట. ఇక్కడ స్పేస్ లేదు, పిల్లని మళ్ళీ కూర్చోబెట్టాలి కదా, దాంతోపాటు అడ్జస్ట్ అవుతుందో లేదో సరిపోతుందో లేదో అని మాట్లాడుకుంటా చేసుకుంటా ఉన్నాం అన్నమాట. సో దాంట్లో అన్నీ పెడితే బాగోట్లేదు, ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో పెడదాము అని అనుకుంటూ ఉన్నాం. ఫైనల్గా నెంబర్ 10 అనేదాన్ని మేము రైస్ అండ్ కందిపప్పు కలిపి ఇలా రాసామన్నమాట. అది ఎలా ఉందనేది కింద కమెంట్ చేయండి. ఈ మిస్టేక్ని నేను నెక్స్ట్ మంత్లో చెప్తాను, ఎలా మిస్ అయింది ఏంటి అని అనేసి. తాంబూలం కోసమని ఆరెంజెస్ అండ్ బనానాస్ అయితే పెట్టుకున్నాం అనమాట. అక్కడ ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చింది. మీ అందరికి కూడా మా ఇది ఎలా అనిపించింది ఏంటి, నచ్చిందా నచ్చలేదా అనేది కింద కమెంట్ చేయండి. లిటరల్లీ మేము అసలు ఏది కొనుక్కురాలేదు, ప్రతి ఐటెం ఇంట్లోనే ఉంది. ఇంకా ఐటమ్స్తోనే మేము చేసామన్నమాట. ఓవరాల్గా లుక్ ఇలా ఉంది. ఇంకా బేబీని తీసుకొస్తాను అని చెప్పి తను వెళ్ళారనమాట. నెక్స్ట్ ఇంకా తను రెడీ చేసుకొని తీసుకొని వచ్చేసింది. తను ఏంటి అని అంటే ఫస్ట్ ఇలా అంటే కూర్చోంటుంది కదా, ఇప్పుడు 10th మంత్ వచ్చరికి ఏడుస్తుంది అనమాట. తన్ని నవ్వించాలి ఇలా అన్నా కూడా మామూలుగా ఉండట్లేదు మాకు. ఇప్పుడు ఏంటి ఎవ్రీ మంత్ నాకు ఈ గోల్ ఏంటి అన్నట్టుగా చూస్తుంది. సో దాన్ని నవ్వించాలంటే ఒక యుద్ధం చేయాలన్నమాట. గ్లాసులు స్పూన్లు అవన్నీ పట్టుకొని ఆడిస్తూ ఉండాలి. నార్మల్గా ఉంటే బాగానే నవ్వుతుంది, బట్ అప్పుడప్పుడు స్పెషల్గా టాలెంట్ చూపిస్తుంది అనమాట. మీ ఇంట్లో మీరు సంక్రాంతికి ఇంకా ఏమేమి పిండి వంటలు వండుకున్నారు అనేది కింద కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అరిసెలు చేసాము, కారపూస చేసాము అండ్ చెక్కలు చేసామన్నమాట. ఈ ఇయర్ చాలా తక్కువ ఐటమ్సే చేసుకున్నాము. ఎందుకనంటే అందరికీ హెల్త్ ఇష్యూస్ అంటే కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఉన్నాయి కదా, స్వీట్స్ ఇవన్నీ ఎందుకులే అని. మళ్ళీ ఈ మధ్య కొంచెం అందరికీ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది కదా, దానికోసమని ఇంకా పిండి వంటలు అవన్నీ కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉన్నారు కదా. అంటే ఎందుకు ఆయిలీ ఫుడ్ తినడం ఇలాగని. ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇంకేవిడ గారు రీల్స్ చేస్తూ ఉంది పిల్లతో. దాన్ని నవ్వించాలి అని అంటే అది కేరింతలు కొడుతుంది కానీ నవ్వట్లేదు అనమాట. అది కూడా ఒక రకమైన ఎంజాయ్ చేస్తుంది. ఇంక ఇలా మా ఫోటోషూట్ని అయితే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మా చెల్లి వాళ్ళ అమ్మాయిది కూడా వస్తుంది, దాన్ని కూడా యాడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే తంది నాకు ఏడుస్తూ ఉండేసరికి అసలు నాకేమో అర్థం అవ్వలేదు. నేను ఈ ఫోన్లో తీయలేదబ్బా, అది కూడా ఇంకో ఫోన్లో తీసాను. అది రాగానే కూడా దాన్ని యాడ్ చేస్తాను. లిటరల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము ఎప్పుడో ఒకసారి కలుస్తాం, అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ రెగ్యులర్గా ఏం కలవం కదా. 5-6 మంత్స్కి ఒకసారి అలా వస్తూ ఉంటాము. నేను హైదరాబాద్ వెళ్ళినా కుదురుతుందో లేదో తెలియదు, బట్ తను గుంటూరు వస్తే మాత్రం ఖచ్చితంగా మేమిద్దరం ఒకే దగ్గర ఉంటామన్నమాట. మ్యాక్సిమం 1 or 2 days మేమిద్దరం ఒక చోట టైం స్పెండ్ చేయడానికైతే మ్యాక్సిమం టైం అయితే మేము ట్రై చేస్తామన్నమాట. అది మా ఇంటికి రావడం కానీ నేను మా ఇంటికి వెళ్ళటం వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ జరుగుతూ ఉంటుంది. దానికి సపోర్ట్ చేస్తున్న మా హస్బెండ్స్కి ముందు థ్యాంక్స్ చెప్తానన్నమాట. ఎందుకంటే మా ఇద్దరి ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకొని సరే వెళ్ళు అని వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు కదా మనకి. అందుకోసమని నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది.
మా సహస్ర రావడం కూడా దానికి అరిసిచ్చామన్నమాట, ఫొటోస్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని. బట్ ఏంటి అని అంటే దాన్ని పట్టుకొని చూస్తూ ఉంది. తినటానికి అవ్వట్లేదు, తీయగా ఉంది కదా, ఇంక అందుకోసమని చప్పరిస్తూ ఉందన్నమాట దాన్ని. సో ఇదన్నమాట ఓవరాల్గా మా సంక్రాంతి థీమ్ అండ్ వీడియో. ఫైనల్గా మా వీడియో అంతా ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మా చెల్లి వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చామన్నమాట. 1 బై 1 తీసుకొచ్చాము, ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు కదా, ఇంకా అందుకోసమని. ఇంకా ఆ పిల్లకి ఈ పిల్లకి కలిపి తెద్దామంటే ఇది ఉన్న చోట అది ఉండట్లేదు, అది ఉన్న చోట ఇది ఉండట్లేదు అనమాట. ఇంకా అందుకోసమని నెక్స్ట్ సహస్ర తర్వాత ధన్వి అనుశ్రీని కూడా తీసుకొచ్చేసాము. ఇంకా ఆ వీడియో కూడా మొత్తం చూసేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మాకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా. అదనమాట. ఇగో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరికి సేమ్ డ్రెస్ అయితే వేసాము. ఇంక ఇదైతే ఏడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. మీరు మంత్లీ బర్త్డేస్ చూస్తున్నప్పుడు కూడా ఏ వీడియోలోనైనా ఇలా ఏడుస్తూనే ఉంటుంది. ఫైనల్గా ఇది ఇవాళ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబుర్లు.